ఫస్ట్ క్వశ్చన్, జాతీయ గీతమైన జనగణమన పాడడానికి పట్టే సమయం ఎంత? జాతీయ గీతం జనగణమన పాడడానికి పట్టే సమయం 52 సెకండ్లు. చూడండి, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మన జాతీయ చిహ్నాలపైన మనకు అవగాహన ఉండాలి. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జాతీయ గీతం, మన నేషనల్ యాంథమ్ అన్నమాట. మన జాతీయ గీతం ఏది? జనగణమన. సరే, జనగణమన రాసిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన ఏ భాషలో రాశాడంటే బెంగాలీ భాషలో. ఈ జాతీయ గీతంగా జనగణమన ఓకేనా మనకి 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందనమాట. మన జాతీయ గీతంగా జనగణమనను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతాడు. 1950 జనవరి 24 గుర్తుంచుకోవాలి. సరే, మొదటిసారిగా ఎప్పుడు పాడారు, ఎప్పుడు రాశాడు? 1911లో జాతీయ గీతమైన జనగణమనను మొట్టమొదటిసారిగా రాశాడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాల్ విభజన 1905లో జరిగినప్పుడు లార్డ్ కర్జన్ చేసినప్పుడు అప్పుడు అమర్ సోనార్ బంగ్లా అనేటువంటి గీతాన్ని రాస్తాడు. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు లార్డ్ కర్జన్ అనే గవర్నర్ జనరల్ బెంగాల్ని విభజించినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లాను చాలా బాధగా రాస్తాడనమాట. చాలా బాధలో రాస్తాడు, బెంగాల్ విభజన జరిగింది కాబట్టి. అమర్ సోనార్ బంగ్లా ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతంగా ఉంది, గుర్తుంచుకోవాలి. తర్వాత 1911లో బెంగాల్ విభజనను హార్డిన్స్ II అనే గవర్నర్ జనరల్ రద్దు చేయడం వల్ల చాలా సంతోషానికి లోనై రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాస్తాడు. 1911లో ఆనాటి గవర్నర్ జనరల్ హార్డిన్స్ II అనేటువంటి వ్యక్తి ఓకేనా ఈ బెంగాల్ విభజన రద్దు చేయడం వల్ల దానికి సంతోషానికి లోనై రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో ఈ జనగణమన రాస్తాడనమాట. దాన్ని మొదటిసారిగా 1911 కలకత్తా కాంగ్రెస్ సెషన్లో మనకు బిషన్ నారాయణతార్ అధ్యక్షతన పాడడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన జాతీయ గీతాన్ని ఎప్పుడు పాడారని అడుగుతారు. 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశం, అధ్యక్షుడు బిషన్ నారాయణతార్. 1912లో మొదటిసారిగా మన జనగణమనను అచ్చు వేయడం జరుగుతుంది. తత్వబోధిని అనే పత్రికలో భారత విధాత అనే పేరుతో 1912లో తొలిసారిగా అచ్చు వేస్తారనమాట. జనగణమన ఏ పేరుతో? భారత విధాత పేరుతో. ఏ పత్రికలో? తత్వబోధిని పత్రికలో. ఆ తత్వబోధిని సంపాదకుడు ఎవరంటే కనుక రవీంద్రనాథ్ ఠాగూరే. దాన్ని ప్రారంభించిన వాడు దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి అయితే కనుక దానికి 1912లో సంపాదకుడిగా అంటే ఎడిటర్గా ఉన్నవాడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. 1919లో మొట్టమొదటిసారిగా జనగణమనను ఇంగ్లీష్లోకి అనువదిస్తారు, మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో మదనపల్లిలో బీటీ కళాశాలలో, ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో ఉన్న బీటీ కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లీష్లోకి అనువదిస్తాడు మన జనగణమనను. ఏ పేరుతో? మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో, గుర్తుంచుకోవాలి. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతంగా జనగణమనను ఆమోదిస్తుంది. ఈ జనగణమన పాడడానికి పట్టే సమయం 52 సెకండ్లు. జనగణమన పాడడానికి పట్టే షార్ట్ వర్షన్ 20 సెకండ్లు. ఫుల్ వర్షన్ అయితే 52 సెకండ్స్ అనమాట. షార్ట్ వర్షన్ అయితే కనుక 20 సెకండ్స్. మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు షార్ట్ వర్షన్లోనే పాడతారంట. 20 సెకండ్స్లోనే దాన్ని పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. జనగణమనంలో ఉండే చరణాల సంఖ్య 5. చరణాలు ఎన్ని? 5. జనగణమనంలో జయ హే అనే పదం 6 సార్లు వస్తుంది. జయ హే అనే పదం 6 సార్లు వస్తుంది, గుర్తుంచుకోవాలి. ఇలా జనగణమన మన దేశ జాతీయ గీతంగా, అమర్ సోనార్ బంగ్లా బంగ్లాదేశ్ జాతీయ గీతంగా. ఆ రెండింటిని కూడా రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూరే. పశ్చిమ బెంగాల్కు చెందిన బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూరే. రవీంద్రనాథ్ ఠాగూర్కి 1913లో నోబెల్ సాహిత్య బహుమతి వచ్చిందనమాట. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి నోబెల్ పొందినవాడు ఎవరో కాదు, రవీంద్రనాథ్ ఠాగూరే. 1913లో గీతాంజలి అనే రచనకు వచ్చిందనమాట ఆయనకి. గీతాంజలి అనే రచనకు వచ్చిందనమాట. శాంతినికేతన్ కూడా ఆయనే, బెంగాల్లో శాంతినికేతన్ కూడా ఆయనే నిర్మిస్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు స్వదేశీ ఉద్యమాల సమయంలో ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. వందే మాతర ఉద్యమాలు 1905 నుంచి 1911 వరకు మన దేశంలో వందే మాతర లేదా స్వదేశీ ఉద్యమాలు అనేటువంటివి జరుగుతాయి. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. సెకండ్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలి భారతీయ గవర్నర్ ఎవరు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలి భారతీయ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ అనమాట. చూడండి, ఆర్బీఐ 1934 చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1న ఏర్పడింది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇది 1934 చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1న ఏర్పడింది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? ఏర్పడిన సంవత్సరం 1935 ఏప్రిల్ 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడిన సంవత్సరం, జాతీయం నేషనలైజ్ ఎప్పుడైందంటే 1949 జనవరి 1, 1949 జనవరి 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండడం వల్ల ముంబైకి గల పేరు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై. ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేని అంటారంటే ముంబైనే అంటారు. కారణం ఏంటంటే ఆర్బీఐ ఉండడం వల్ల. ఇక్కడ బ్యాంకులాగా పనిచేసేది ఆర్బీఐ. అన్ని బ్యాంకులపైన నియంత్రణ అధికారం కలిగి ఉండేది ఆర్బీఐ. కరెన్సీని జారీ చేసేది ఆర్బీఐ. ₹1 నోటు మినహా మిగతా అన్ని నోట్లపైన సంతకం చేయనున్నది ఆర్బీఐ గవర్నర్. ₹1 నోటు మినహా మిగతా అన్ని నోట్లపైన సంతకం చేసేది ఎవరంటే ఆర్బీఐ గవర్నర్. ₹1 నోటు పైన అయితే ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేస్తారు. ₹1 నోటు పైన. ఆర్బీఐ సింబల్లో కనిపించే జంతువు పెద్ద పులి. ఆర్బీఐ సింబల్లో కనిపించే వృక్షం పామ్ ట్రీ, PALM, పామ్ ట్రీ. ఆర్బీఐ తొలి గవర్నర్ ఓస్బర్న్ స్మిత్. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐ గవర్నర్గా పనిచేసింది మొదటి వ్యక్తి సిడి దేశ్ముఖ్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఫస్ట్ ఎవరంటే సిడి దేశ్ముఖే. ఇక ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన వాడు బెనగల రామారావు. ఆర్బీఐకి తక్కువ కాలం గవర్నరు అమితవ ఘోష్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయిన వాడు మన్మోహన్ సింగ్ అనమాట. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తెలుగు వాళ్ళు ఇద్దరు. ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి, 2 దువ్వూరి సుబ్బారావు. వేణుగోపాల్ రెడ్డి ఫస్ట్, 2 దువ్వూరి సుబ్బారావు తెలుగు వాళ్ళు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. 26వ గవర్నర్. ఆర్బీఐకి 26వ గవర్నర్. 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తొలి మహిళ. ఇంతవరకు ఎవరు కూడా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన మహిళలు లేరు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తొలి మహిళ ఎవరు లేరు. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ ఉదేశి. ఇప్పుడు ఆర్బీఐకి గవర్నర్తో పాటు ఎంతమంది డిప్యూటీ గవర్నర్లు ఉంటారంటే 4. ఆ 4 ఎవరు? వాళ్ళ పేర్లు రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్ నెంబర్ 2. అదేవిధంగా నెంబర్ 3 రవిశంకర్. నెంబర్ 4 రీసెంట్గా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా కొత్తగా వచ్చారు పూనం గుప్తా. ఆర్బీఐ గవర్నర్గా వచ్చిన వాడు కొత్తవాడే సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ డిప్యూటీగా గవర్నర్గా వచ్చిన వాళ్ళు కూడా కొత్తవారే. ఓకేనా? పూనం గుప్తా. ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం 3 సంవత్సరాలు. థర్డ్ క్వశ్చన్, జర్మనీ దేశ కరెన్సీ ఏది? జర్మనీ దేశ కరెన్సీ యూరో. చూడండి, జర్మనీ దేశ కరెన్సీ యూరో అనమాట. ఈ యూరో కరెన్సీని కలిగి ఒక 19 దేశాలు యూరో కరెన్సీని కలిగి ఉంటాయి. ఆ 19 దేశాల కోడ్ కూడా చెప్తున్నా, కోడ్ నోట్ చేసుకోండి. BIG బిగ్, PIG పిగ్, FAN ఫ్యాన్, FLS SMS, KVL2. 19 దేశాల కోడ్ అనమాట ఇది. బిగ్గు, పిగ్గు, ఫ్యాను, FLS, SMS, KVL2. చూడండి, BIG బిగ్ బెల్జియం, ఇటలీ, జర్మనీ. నెక్స్ట్ పిగ్, PIG పిగ్ పోర్చుగల్, ఐర్లాండ్, గ్రీస్. పిగ్. నెక్స్ట్ ఫ్యాన్, FAN ఫ్యాన్, ఫ్రాన్స్, ఆస్ట్రియా,
నెదర్లాండ్. ఫ్రాన్సు, ఆస్ట్రియా, నెదర్లాండ్. ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్. నెక్స్ట్ ఎఫ్ఎల్ఎస్ ఫిన్లాండు, లక్సెంబర్గు, స్పెయిన్. ఫిన్లాండు, లక్సెంబర్గు, స్పెయిన్. ఫిన్లాండు, లక్సెంబర్గు, స్పెయిన్. నెక్స్ట్ ఎస్ఎంఎస్ సిప్రస్, మాల్టా, స్లోవేనియా. సిప్రస్, మాల్టా, స్లోవేనియా. సిప్రస్, మాల్టా, స్లోవేనియా. నెక్స్ట్ కేవిఎల్2 కే కొసావో, వి వాటికన్ సిటీ, ఎల్ లాత్వియా, ఎల్ లిథువేనియా. కొసావో, వాటికన్ సిటీ, లాత్వియా, లిథువేనియా. కొసావో, వాటికన్ సిటీ, లాత్వియా, లిథువేనియా. ఇవి అన్నమాట 19 దేశాలు. ఈ 19 దేశాలు కూడా యూరో కరెన్సీని కలిగి ఉంటాయి. యూరప్ ఖండంలోని దేశాలు ఈ 19 కూడా. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4. భారత మూల రాజ్యాంగంలో ఎన్ని అధికార భాషలు కలవు? ఇది మూల రాజ్యాంగం అడుగుతున్నాడు. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా. 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అనమాట. ఆ రోజు నాటికి మన దేశ అధికార భాషలు 14. ఆన్సర్ కూడా 14. ప్రస్తుతం ఎన్ని అధికార భాషలు ఉన్నాయంటే 22 ఉన్నాయి. ప్రస్తుతం షెడ్యూల్ 8, మనకి షెడ్యూల్ 8లో మనకి అధికార భాషలు తెలుపుతుంది అనమాట. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అనేటువంటిది మన దేశ అధికార భాషల గురించి తెలుపుతుంది. ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. మూల రాజ్యాంగంలో 14 ఉండేటి. తర్వాత 8 ఏమి చేర్చబడ్డాయి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనేది ఇప్పుడు నేను చెప్తా, నోట్ చేసుకోండి. 15వది సింధీ. ఈ సింధీని 21వ రాజ్యాంగ సవరణ 1967లో చేర్చారు సింధీ. ఇది పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడతారు సింధీ. నెక్స్ట్ 16, 17, 18 కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి మహారాష్ట్ర, గోవా. మణిపురి మణిపూరు, నేపాలి సిక్కిం. కొంకణి, మణిపురి, నేపాలి 3 భాషలను కూడా 16, 17, 18వ భాషలుగా 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ 71 అమెండ్మెంట్ అనమాట. 1992లో జరిగింది, అప్పుడు చేర్చారు. నెక్స్ట్ 19 బోడో, 20 డోగ్రీ, 21 మైథిలి, 22 సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ 4 భాషలను కూడా ఓకేనా. బోడో అంటే అస్సాంలో మాట్లాడతారు. డోగ్రీ జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు. మైథిలి బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు. సంతాలి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు. బోడో అస్సాం, డోగ్రీ జమ్మూ కాశ్మీర్, మైథిలి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సంతాలి ఓకేనా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఈ 4 భాషలను కూడా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారనమాట. కాబట్టి 3 రాజ్యాంగ సవరణలు గుర్తుపెట్టుకోవాలి. 21వ రాజ్యాంగ సవరణ, 71వ రాజ్యాంగ సవరణ, 92వ రాజ్యాంగ సవరణ. 21వ రాజ్యాంగ సవరణ 1967, 71వ రాజ్యాంగ సవరణ 1992, 92వ రాజ్యాంగ సవరణ 2003. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో అధికార భాషలు ఏంటంటే 22 అధికార భాషలు ఉన్నాయి. మూల రాజ్యాంగంలో 14 ఉంటే తర్వాత 8 చేర్చబడ్డాయి 3 రాజ్యాంగ సవరణల ద్వారా. అవి మైండ్లో పెట్టుకోవాలి మన రాజ్యాంగ అధికార భాషల గురించి. క్వశ్చన్ నెంబర్ 5. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది? సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్. చూడండి, ఫుట్బాల్ అనగానే మనకు 11 మంది. ఫుట్బాల్లో ఆడే ఆటగాళ్ళు ఎంతమంది అంటే 11 మంది. క్రికెట్ అయినా 11 మందే, హాకీ అయినా 11 మందే, ఫుట్బాల్ అయినా 11 మంది. ఈ ఫుట్బాల్కి సంబంధించి చాలా ఫేమస్గా సంతోష్ ట్రోఫీ ఒకటి ఉంటుంది. డ్యూరాండ్ కప్ కూడా ఫుట్బాలే. సంతోష్ ట్రోఫీ, డ్యూరాండ్ కప్పు, ఫెడరేషన్ కప్ అని ఒకటి ఉంది, ఫెడ్ కప్. ఆ ఫెడ్ కప్ కూడా ఫుట్బాలే.
అదేవిధంగా ఫిఫా అంటాం, FIFA. దాన్ని సాకర్ పోటీలు అని కూడా అంటారు. అంటే ప్రపంచ కప్ పోటీలు అన్నమాట. ఫుట్బాల్కి సంబంధించి 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. వాటిని ఫిఫా అంటారు. FIFA, ఫిఫా లేదా సాకర్, ఇవి 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి ప్రపంచ కప్ పోటీలు అనమాట. కాబట్టి సంతోష్ ట్రోఫీ, డురాండ్ కప్పు, ఫెడరేషన్ కప్పు, ఫిఫా లేదా సాకర్ పోటీలు, అదేవిధంగా EUFA, యూరప్ ఖండానికి సంబంధించిన అనమాట. యూఫా అంటాం, EUFA, యుఫా పోటీలు, ఇవన్నీ కూడా ఫుట్బాల్కి సంబంధించినవి అనమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఫుట్బాల్కి సంబంధించి. ఇప్పుడు క్రికెట్ అయితే మనందరికీ తెలిసి ఉంటుంది. దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దేవదత్ ట్రోఫీ. రంజీ ట్రోఫీ చాలా ఫేమస్ అనమాట ఇండియాలో. రంజీ, దులీప్, దేవదర్, ఇరానీ, IPL, WPL. ఓకేనా. అదేవిధంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, గాంధీ మండేలా సిరీస్. గాంధీ మండేలా అంటే ఇండియా మరియు దక్షిణాఫ్రికా ఈ 2 దేశాలు ఆడతాయి అన్నమాట. బోర్డర్ గవాస్కర్ అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా 2 కూడా ఆడతాయి బోర్డర్ గవాస్కర్ని. ఓకేనా. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం క్రికెట్లో చూస్తాం. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవదత్ ట్రోఫీ, ఇరానీ కప్పు. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి క్రికెట్ అనమాట. IPL, WPL, ICC ఛాంపియన్షిప్స్, వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6, కావేరి నది జన్మస్థలం ఏది? కావేరి నది జన్మస్థలం కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు. కావేరి నది జన్మస్థలం కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు అన్నమాట. భారతదేశంలో 14 ప్రధాన నదులు ఉన్నాయి. ఆ 14 ప్రధాన నదుల జన్మస్థలాలు మనం నేర్చుకోవాలి. గంగా నది ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ. సింధు నది టిబెట్లోని మానస సరోవరంలోని మౌంట్ కైలాసగిరి. టిబెట్లోని మానస సరోవరంలోని మౌంట్ కైలాస్. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరంలోని సమ్యాంగ్ డాంగ్. టిబెట్లోని మానస సరోవరంలోని సమ్యాంగ్ డాంగ్ అనమాట. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం. కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం. కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం. పెన్నా నది కర్ణాటకలోని నందిదుర్గ కొండలు. పెన్నా నది కర్ణాటకలోని నందిదుర్గ కొండలు. కావేరి నది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు. కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్. తపతీ నది మధ్యప్రదేశ్లోని ముల్టాయ్. తపతీ నది మధ్యప్రదేశ్లోని ముల్టాయ్. మహీ నది మధ్యప్రదేశ్లోని వింధ్యా పర్వతాలు. మధ్యప్రదేశ్లోని వింధ్యా పర్వతాలు మహీ నది. సబర్మతి నది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు. సబర్మతి నది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ మహానది ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం. మహానది ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం. నెక్స్ట్ వంశధార నది ఒరిస్సాలోని నియమగిరి పర్వతాలు. నెక్స్ట్ నాగావళి నది లేదా దీన్ని లాంగుల్యా నది అంటారు. నాగావళి నది లేదా లాంగుల్యా నది. ఓకేనా. ఒరిస్సాలోని కలహండి. ఈ 14 నదులు వాటి జన్మస్థలాలు బాగా చదువుకొని ఉంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ఏర్పాటు అయినది? ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటైనది 1948 ఏప్రిల్ 7. 1948 ఏప్రిల్ 7 అనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంటాం కదా. WHO పూర్తి పేరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఏర్పడిన సంవత్సరం 1948 ఏప్రిల్ 7. WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అదానం అనమాట. ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7 చేస్తాం. WHO ఏర్పడింది ఏప్రిల్ 7 కాబట్టి ప్రతి ఏటా ఏప్రిల్ 7న మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 8, దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు? దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చినది ప్రధానమంత్రి PV నరసింహారావు. ప్రధానమంత్రులు వారి నినాదాలు మనం గుర్తుంచుకోవాలి. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆయన ఇచ్చిన నినాదాలు
ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఒకటి. నెంబర్ 2, ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం. ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం. నెంబర్ 2. నెంబర్ 3, ఆరం హారం హై, ఆరం హారం హై అనే నినాదాన్ని కూడా ఆయన ఇచ్చాడు. రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదాలు చూస్తే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి. మూడవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. మన ప్రధానమంత్రి మూడవ ప్రధానమంత్రి అన్నమాట ఇందిరాగాంధీ. ఈమె ఇచ్చిన నినాదం గరీబీ హటావో, పేదరిక నిర్మూలన. గరీబీ హటావో, గరీబీ హటావో అనే కాకుండా మరొకటి, నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతాను. నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతాను అంటుంది ఇందిరాగాంధీ. అదేవిధంగా బికారీ హటావో అనే నినాదం, బికారీ హటావో రాజీవ్ గాంధీ ఇచ్చారు. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బికారీ హటావో. దేశ్ బచావో దేశ్ బనావో పివి నరసింహారావు. దేశ్ బచావో దేశ్ బనావో. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చాడు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చారనమాట. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అన్నమాట. ఇవి నినాదాలు గుర్తుంచుకోవాలి ప్రధానమంత్రులు, వారు ఇచ్చిన నినాదాలు. క్వశ్చన్ నెంబర్ 9, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే సైనిక వ్యాయామం ఏది? భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే సైనిక వ్యాయామం ఆన్సర్ సంప్రీతి. సంప్రీతి. ఇక్కడ మైత్రి అని ఉంది. మైత్రి భారత్ మరియు థాయిలాండ్ మధ్య, మైత్రి భారత్ మరియు థాయిలాండ్ మధ్య జరిగే సంయుక్త సైనిక వ్యాయామం అనమాట. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. మైత్రి అంటే ఇండియా భారత్ థాయిలాండ్. ఇంకా సూర్యకిరణ్ అంటే భారత్ మరియు నేపాల్ మధ్య, భారత్ మరియు నేపాల్ మధ్య సూర్యకిరణ్ అనమాట. అదేవిధంగా ఎక్కువేరన్ అంటే కనుక ఇక్కడ ఆప్షన్లో ఉన్నట్టు చెప్తున్నాను నేను. ఎక్కువేరన్ అంటే కనుక భారత్ మరియు మాల్దీవుల మధ్య, భారత్ మరియు మాల్దీవుల మధ్య ఎక్కువేరను. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య సంప్రీతి, భారత్ మరియు థాయిలాండ్ మధ్య మైత్రి, భారత్ మరియు నేపాల్ మధ్య సూర్యకిరణ్ అనమాట. ఇంకా డిఎస్సి, అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, జేఎల్లు, డిఎల్లు, హైకోర్టు, డిస్టిక్ కోర్టులు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కరెంట్ అఫైర్స్ జీకే చాలా వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ దాదాపు 315 బిట్లు ఇప్పటివరకు చేశాము. మీరు చాలా వరకు మీరు ఓకేనా బాగా మెటీరియల్ తీసుకున్నారనమాట 30 రూపీస్ చెల్లించి. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఇవి అవసరం అవుతాయి. ఒక 30 రూపాయలు చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ తీసుకోవచ్చు. ఓకేనా. 8186006848, 8186006848 అనే నెంబర్కి మీరు 30 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఆ పీడిఎఫ్ పొంది జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. చాలా చక్కగా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. సరే, లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్రింది వానిలో సరికానిదేది? కూచిపూడి ఆంధ్రప్రదేశ్ కరెక్టు, సత్రియ అస్సాం కరెక్టు, కథక్ కేరళ ఇది రాంగ్ అనమాట. కథాకళి అంటే కేరళ, కథక్ అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశం అనమాట. భరతనాట్యం తమిళనాడు ఇది కరెక్టే. సో మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ నృత్యాలు క్లాసికల్ డ్యాన్సెస్ ఏవి అని చెప్తున్నా. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి కేరళ, మోహిని అట్టం కేరళ, కథక్కు ఉత్తర భారతదేశం, మణిపూరు, ఒడిస్సా, సత్రియ అస్సాం. ఇవి అనమాట మన భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్సెస్. భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, మోహిని అట్టము, కథక్కు, మణిపురి, ఒడిస్సీ, సత్రియ ఇవి క్లాసికల్ డ్యాన్సెస్ అనమాట. ఇవి కాకుండా మనకు ట్రైబల్ డ్యాన్సెస్ కూడా ఉంటాయి, గిరిజన నృత్యాలు ఉంటాయి, ఫోక్ డ్యాన్సెస్ జానపద నృత్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు క్లాసికల్ డ్యాన్సెస్ అనమాట. ఏ రాష్ట్రంలో ఏది క్లాసికల్ డ్యాన్స్గా ఉందనేది ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏదంటే కనుక కథక్ కేరళ కాదు. ఓకేనా. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇట్లాంటి క్లాసులు మరిన్ని చేయడం జరుగుతుందన్నమాట మీకోసం. కాబట్టి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అదేవిధంగా పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు 30 రూపీస్ చెల్లించి నేను చెప్పిన నెంబర్కి మీరు పీడిఎఫ్ తీసుకోవచ్చు.